గ్రేటర్ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల బయట అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియకు అనుగుణంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల్లో అవసరమైన సవరణలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పై భారం తగ్గించేందుకు కొత్తగా మరో డిస్కం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డుకు సంబంధించిన పవర్ కనెక్షన్స్ అన్నీ వస్తాయి. మంగళవారమే సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 5 గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ పాలక వర్గాల గడువు ముగుస్తుండడం, ఇప్పటికే ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్లో విలీనం చేయాలని భావించడంతో అందుకు తగ్గట్టుగా కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది. 5 ఏళ్ల కాల పరిమితి ఒప్పందంతో టెండర్లు ఉండబోతున్నాయి. అలానే సోలార్ పవర్ తరహాలోనే 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు 5 ఏళ్ల కాల పరిమితిలో టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. ఇందుకోసం ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వమే భూమి, నీళ్లు సమకూరుస్తోంది. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా రాష్ట్ర డిస్కంలకే అమ్మాలనే షరతులతో అనుమతులు ఇవ్వనుంది. ఇకపై అండర్ గ్రౌండ్ కేబుల్స్, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్ల అవసరాలు దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టినట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు విద్యుత్ విషయంలో వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, 2 డిస్కామ్లతో పాటు కొత్తగా 3వ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కామ్ పరిధిలోకి వస్తాయి. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.